పక్కింటి వాళ్లు కొత్త కారు కొన్నారని కుళ్ళు, ఆఫీసులో కొలీగ్కి ప్రమోషన్ వచ్చిందని కోపం, పాత లవర్ని తలుచుకుని ఎడతెరిపిలేని బాధ. మనం వీటిని మామూలు ఎమోషన్స్ అనుకుంటాం. కానీ ఆయుర్వేదం ప్రకారం మీ మనసులో పుట్టే ప్రతి నెగటివ్ ఆలోచన మీ శరీరంలో ఒక విషపు కెమికల్ ని రిలీజ్ చేసే ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తుంది. ఆయుర్వేదం కేవలం ఆహారం, వ్యాయామం గురించే మాట్లాడదు, సద్వత్వం గురించి కూడా మాట్లాడుతుంది. అంటే ఆరోగ్యకరమైన మానసిక ప్రవర్తన. మనసుకి శరీరానికి విడదీయరాని సంబంధం ఉందని వేల ఏళ్ల క్రితమే చెప్పింది. దీర్ఘకాలికంగా ఉండే కోపం, అసూయ, భయం, దిగులు వంటివి మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లను నిరంతరం ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని నెమ్మదిగా తినేస్తాయి. రోగాలతో పోరాడాల్సిన సైనికులు ఈ అంతర్గత ఎమోషనల్ యుద్ధాన్ని ఆపడానికి శక్తిని కోల్పోతారు. అంతేకాదు, ఈ నెగటివ్ ఎమోషన్లు శరీరంలో దీర్ఘకాలిక వాపును సృష్టిస్తాయి. సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నదేమిటంటే, ఈ వాపే చాలా రకాల క్యాన్సర్లకు అసలైన పునాది. అది కణాల డిఎన్ఏను పాడు చేసి వాటిని అదుపు తప్పేలా ప్రోత్సహిస్తుంది. అంటే మీరు బయట ఎంత ఆర్గానిక్ ఫుడ్ తిన్నా, ఎన్ని గంటలు జిమ్ చేసినా, మీ మనసులో మాత్రం రోజూ విషాన్ని నింపుకుంటే మీరు మీ చేతులతోనే మీ కణాలను చంపేస్తున్నారు. అందుకే ధ్యానం చేయండి, నచ్చిన వాళ్లతో మాట్లాడండి, క్షమించడం నేర్చుకోండి. మీ మనసును చెత్తబుట్టలా కాకుండా ఒక అందమైన తోటలా మార్చుకోండి. మీ ఆలోచనలు మారితే మీ ఆరోగ్యం మారుతుంది. మీ శరీరంలోని ప్రతి కణం మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది.